గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఇక్కడ ఏంటంటే వర్షం వస్తూ ఉందండి మాకు, అందుకని నేను ఇక్కడ వాయిస్ ఓవర్ విడిగా ఇస్తున్నాను. ఆ రోజైతే అక్కడే మాట్లాడాను, కాకపోతే మరీ డిస్టర్బెన్స్గా ఉంది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదేంటంటే ఈరోజు నేను వర్షం పడతా ఉంది కదా, పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని కూడా ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలానే పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి కంటిన్యూ చేద్దామా వ్లాగ్ని. This bed that I'm in feels too big without you. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. These sheets, your smell, can't be by myself. I'm asking for your help. What I need you to do is love me. Love me. What I need you to do is love me. Love me. We dance in the dark, but I see you clearly. ఈరోజు నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికోసం ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. అలానే 2 కప్స్ అనేది పాస్తా వేసుకోవాలి. మనం సేమ్ దమ్ బిర్యానీకి ఎలా అయితే రైస్ ఎక్కువ అంటే రైస్ తీసుకున్న దానికి మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటాం కదా, సేమ్ అలానే ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ను వెలిగించుకొని హైలో పెట్టుకోవాలి. ఎసరు రావాలి వాటర్ అనేది. అలానే దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. అలానే పాస్తాలో సాల్ట్ అలా ఏముండదండి, అందుకని మనం ఇది ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకుంటే చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను ఈ కంపెనీ అంటే ఫస్ట్ క్రాప్ కంపెనీది తీసుకున్నాను. మీరు బాంబినో కనుక తీసుకున్నట్టయితే అది కొంచెం ఉడకడానికి టైం అనేది తక్కువగా పడుతుంది. ఇది కొంచెం మందంగా ఉంది, అందుకని ఉడికించడానికి కొద్దిగా టైం ఎక్కువ పట్టింది నాకు. ఈ పాస్తా కూడా మనం ఈ వాటర్ అనేది ఎసరు అంటే బాగా ఉడికిన తర్వాత, అంటే వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం పాస్తా వేసుకోవాలి. ముందుగానే కనుక పాస్తా వేస్తే అది మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను టీ అయితే పక్కన పెట్టేసుకున్నాను వడపోసి. ఏంటంటే నేను టీ చాలా వేడిగా తాగనండి, కొంచెం చల్లగానే తాగుతాను, అంటే గోరువెచ్చగా, అందుకని పక్కన పెట్టేశాను. ఈలోపు మీకు ఒకసారి నేను వర్షాన్ని కూడా చూపిస్తాను మా దగ్గర అయితే ఎలా వచ్చిందో. రీసెంట్గా అయితే ఒక 4-5 డేస్ నుంచి బాగా కంటిన్యూగా వర్షాలు అనేవి విజయవాడలో ఎక్కువగా పడినాయి. ఆ టైంలో మాకు కింద వాటర్ అనేది ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను మా అపార్ట్మెంట్లో. ఈ పాస్తా అనేది మనకి కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, హాఫ్ బాయిల్ అయి ఉండాలి, అంటే 80% కుక్ అయి ఉండాలి. దీంట్లో ఇప్పుడు మనం ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. తర్వాత చాలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి, చాలా సన్నగా ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలానే ఇక్కడ నేను జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే మనకి ట్రాన్స్పరెంట్గా కాదు, కొంచెం పింకిష్గానే రావాలి. అలానే నేను ఇందులో కొంచెం క్యారెట్ వేసుకున్నాను, అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. క్యారెట్ కూడా చాలా సన్నగా అంటే చాలా సన్నగా చాప్ చేసాము.
ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు క్యారెట్ కొంచెం పెద్దగా ఉంటే తినని వాళ్ళకి చాలా బాగుంటుంది. మా తన్మయ్ అయితే తినదు. అందుకని నేను చాలా సన్నగా చాప్ చేశాను. అలానే కొంచెం కరివేపాకు, కొద్దిగా క్యాప్సికమ్, మీ దగ్గర స్వీట్ కార్న్ గానీ, లేదంటే బఠానీలు గానీ ఉంటే అవి గూడా వేసుకోండి. చాలా బావుంటది. ఇక్కడ నేను ఒక టమాటోని తీసుకున్నాను. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 1 గానీ, 2 గానీ టమాటాలు వేసుకోండి. ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేశాను. అలానే కొంచెం కారం వేసుకున్నాను. మసాలా కారం కాదు, ప్లెయిన్ కారం వేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం గరం మసాలా పౌడరు, అలానే నేనిక్కడ షేజ్వాన్ చట్నీ ఉంటుంది గదా! స్పైసీగా ఉంటుంది ఇది కొంచెం, ఇది వేసుకున్నాను. మీరు టమాటో సాస్ గూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటోస్‌ని మనం ప్యూరే చేసుకోవచ్చు. అంటే మెత్తగా మిక్సీలో పట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే చాప్ చేశాను. చాలా సన్నగా అయిందనమాట ఈ చాపింగ్ అనేది. అందుకని మనం ఉడికేటప్పటికి మనకి మెత్తగా అయిపోతుంది. అలా కాపోయినా మీరు మిక్సీలో పట్టుకోవచ్చు. ఇది గూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి బాగా మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత మనం ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా! అంటే మనం పిజ్జాలో వాటిల్లో వేసుకుంటాము. అది వేసుకోవాలిక్కడ. మీ దగ్గర ఇది లేకపోతే కసూరి మేతి వేసుకోండి కొంచెం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం స్వీట్‌గా కావాలంటే టమాటో సాస్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు 1 స్పూను టమాటో సాస్ వేసుకున్నా గూడా మనకి స్వీట్‌నెస్ అనేది రాకుండా కొంచెం బ్యాలెన్స్‌గానే ఉంటుంది. బానే ఉంటుంది. నేనైతే ఇక్కడ టమాటో సాస్ వేయలేదు. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. మనం సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే మనం పాస్తా ఉడికించేటప్పుడు గూడా సాస్ వేసుకున్నాము. అదే సాల్ట్ వేసుకున్నాము. అలానే మనకి షేజ్వాన్ చట్నీలో గానీ వీటిల్లో గూడా సాల్ట్ ఉంటుంది. టమాటో కెచప్‌లో కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఈ పాస్తా అనేది కొంచెం చల్లారిపోయింది. అందుకని మనకి స్టిక్కీగా అనిపించింది. కానీ మనం ఇక్కడ ఇందులో వేసి ఫ్రై చేసేటప్పుడు చూసారు కదా, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా పాస్తాను చేసేసుకోవచ్చు. వర్షాకాలంలో పిల్లలకి ఊరికే మ్యాగీ కాకుండా ఈ విధంగా పాస్తా కూడా చేసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా బావుంటుంది. అంటే కొంచెం చేంజ్‌గా ఉంటుంది. ఈ పాస్తా మాత్రం చాలా బావుందండి. కొంచెం స్పైసీగా చేశాను నేను. కొద్దిగా స్పైసీగా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటే ఒక లైక్‌ని తప్పకుండా ఇవ్వండి. చూసారు కదా! ఇందులో మనకి బాంబినో వాళ్ళదైతే చాలా బావుంటుంది. అది త్వరగా ఉడుకుతుంది. ఇది కొంచెం టైం తీసుకుందంతే. ఇప్పుడొచ్చేసి ఇక నేను వర్క్ రొటీన్‌లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి. వర్షం పడుతూ ఉన్నా గూడా బట్టలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకొని వర్షం తగ్గగానే పైన వేసేస్తా ఉంటాను. అలానే ఈరోజు నేను పిన్లు గూడా పట్టాను. ఇవి గూడా ఏంటంటే నైట్ నానబెట్టలేదు. అంటే నైట్ నానబెట్టాను. ఇగ మార్నింగ్ నేను టిఫిన్ అయిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకున్నాను. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, 2 ఇన్ 1 దోస బ్యాటర్ అని. నేను రీసెంట్‌గా అయితే అదే బ్యాటర్ చేస్తా ఉన్నాను. నాకెందుకో అన్ని రకాలుగా వేసుకోవచ్చు కదా అనిపించింది. I can't get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? You're all I need. Can I take you there? Can I take you there? ఈ పనులన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తన్మయ్యకి నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ వాడుతా ఉన్నాను. హెయిర్ ఆయిల్ రాస్తున్నాను. చూసారు కదా కలర్ ఏ విధంగా ఉందో. ఇదొచ్చేసి నేను ఇంట్లో తయారు చేశానండి హెయిర్ ఆయిల్. తన్మయ్యకి ఈ మధ్యన కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది. మరి ఎందుకో అర్థం కాలేదు. అందుకని నేను ఒక హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేశాను. ఇది వాడుతూ ఉన్నాను. చాలా బా అనిపించింది రిజల్ట్ అయితే. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను తప్పకుండా హెయిర్ ఆయిల్‌ని. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరం వాడొచ్చు. అలానే ముఖ్యంగా పేలున్నాయనుకోండి పిల్లలకి, అలాంటి వాళ్ళకైతే తప్పకుండా వాడండి. చాలా చక్కగా పనిచేస్తుంది ఇది. Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.